మార్నింగ్ అయితే మన వ్లాగ్లో ముందుగా ఫ్రెష్గా మసాలా టీని పెట్టుకుంటున్నామండి. ఇలా మార్నింగ్ టైము చలికాలం మంచి మసాలా టీ తాగితే మనము పనులు కూడా ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా, సో యాక్టివ్గా చేసుకోవచ్చు. సో అందుకోసం ఈరోజు మార్నింగ్ మసాలా టీ పెట్టానన్నమాట. సో మసాలా టీ తర్వాత మనము పిల్లల కోసం, మా పిల్లలు అయితే పాస్తా బాగా తింటారండి. సో పాస్తాను ఈరోజు కుక్కర్లో చేస్తున్నానండి. యాజువల్గా ఉడకబెట్టడానికి చాలా టైం పడుతుంది కదా. పాస్తా మ్యాక్రోనీ కాదండి, ఇవి వేరే బ్రాండు, డాక్టర్ ఓట్స్ వాళ్ళవి, కొంచెం బ్రాండెడ్ టైపు ప్లస్ ఎగ్తో చేసినటువంటి ఇటాలియన్ బ్రాండు. సో చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా ఏమీ కావు, మెత్తగా కావు. సో మనం ఇలా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, టమాటో, జీలకర్ర, ఆవాలు ప్లస్ కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం రెడ్ చిల్లీ సాసు, అలాగే ఇంకా టేస్ట్ బాగుండాలనుకుంటే సెజ్వాన్ చట్నీ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసామంటే కొంచెం ఫ్లేవర్ ఘాటుగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసేసి కొంచెం జస్ట్ కుక్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ అనమాట. తర్వాత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతుంది. చూడండి, ఇవి అనమాట చాలా బాగుంటాయండి. మన మామూలు మ్యాక్రోనీ పాస్తా కంటే ఇవి కొంచెం హెల్దీగా ఉంటుంది. సో ప్యూర్ వీట్తో తయారు చేసినటువంటివి అనమాట. నేను ఇక్కడ ఒక 1.5 కప్ తీసుకున్న పాస్తా. సో వాటర్ కూడా 3 కప్స్ యాడ్ చేశాను. ఎక్కువ అవసరం లేదండి. 3 విజిల్స్ వస్తే మనకి పాస్తా పొడి పొడిగా చాలా బాగా తయారవుతుందండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, కాకపోతే అమేజింగ్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మెత్తగా మంచిగా కుక్ అయ్యాయి అన్నమాట. పిల్లలకు మార్నింగ్ టైము లంచ్ బాక్స్లో కూడా చేయడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా హ్యాపీ ఈరోజు. నేను కూడా మా ఫ్రెండ్ బాంబేలో ఉంటుంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి దాంట్లో చూసి చేశానన్నమాట, ఇలా చెయ్యి అని చెప్తే. సో చాలా బాగా వచ్చిందండి. కలిపిన తర్వాత చూడండి, కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా ఉందన్నమాట, జ్యూసీగా షైనింగ్గా. చూడండి, టేస్టీగా కూడా ఉందండి. ఇది స్వీట్ లెమన్ ట్రీ అండి. అలాగే మా చిన్న పాప చిన్న చిన్న తుంటరి పనులు ఎక్కువగా చేస్తుందండి అది. సో ఇలా తాళం పోయిన తాళం చెవి తీసుకొని అందులో రోజు ఇలా టూత్ బ్రష్ పేస్ట్ను పెడుతుంది అనమాట. మేము అబ్జర్వ్ చేయలేదు, చూసి ఒకరోజు ఇది కూడా స్టాండ్ లాగా పనికొస్తుంది కదా అని చెప్పి చేశాను. అలాగే మనం మసాలా దినుసులు ఇలా తెచ్చుకుంటాం కదండి, వాటిని పోసిన తర్వాత కొద్దిగా మిగిలిపోతుంది, దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. సో వాటికి కూడా ఒక చిన్న కిచెన్ టిప్ అనమాట. సో ఇలా తీసేసుకొని మనము గాజు కంటైనర్స్లో వేసేస్తాం కదా పొడిని. సో మిగిలిన పొడిని ఏం చేయాలి అర్థం కాదనమాట. సో దీంట్లోనే పెట్టేసి మనం ఏమైతే ఓపెన్ చేసి ఉంటాము దాంట్లోకి చిన్న చిన్న పురుగులు, చీమలు, జిట్టలు ఇలా పోతాయనే భయం ఒకటి. ఫ్రిడ్జ్లో పెడితేనా పెట్టకూడదు అంటారు. సో అందుకోసం మనం ఇలా గాజు కంటైనర్లో వేసిన తర్వాత దీన్ని ఎలా సీజ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా ముడి చేసి లోపల పెట్టేసుకొని 2 చిన్న కార్నర్స్ లోపలికి మడిచేసుకోవాలి ఇలా అనమాట. ఇలా టైట్గా అంటే సరిపోద్ది. సో వన్ సైడ్ ఇది కూడా క్లోజ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇలా పట్టుకొని ఇట్లా వీ షేప్లో చేసేసుకోవాలి, ఇటు సైడు. ఇప్పుడు మనకు చిన్నగా క్లోజ్ అవుతుందన్నమాట. ఈ ఉన్న ఒక్కదాన్ని ఆ 2 కోన్ మధ్యలో నుంచి ఆడ చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా దీంట్లోకి పెట్టేసి టోటల్గా దాన్ని వంచేసామంటే అంతా వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇంకా అందులోకి ఏ పురుగులు చేరవన్నమాట. చాలా నీట్గా ఉంటుందని ఇవన్నీ మనం ఒక బాక్స్లో వేసి పెట్టామంటే ఇంకా టెన్షనే లేదనమాట. చీమలు అవి ఇవి దూరుతాయనే శ్రమ లేదు, భయము లేదు. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా. ఇది బిర్యానీ మసాలా పొడి అనమాట. ఇందులో పోసేసిన తర్వాత ఎక్స్ట్రా దాన్ని కూడా సేమ్ దీని లెక్కనే పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని 3 సైడ్స్ ఇలా వంచేసుకోవడమే. దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఒక్కసారి చేస్తే అలవాటు అయిపోతుందండి, చాలా బాగా చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇలా సెకండ్ వన్ కూడా ఇలానే చేసేసాను చూడండి. సో టీ పొడి కూడా మనం ఎక్కువ తెచ్చుకుంటాం, ఒక్కోసారి కొద్దిగా తెచ్చుకుంటాం కదండి కంటైనర్లో పట్టేంతనే. సో అది కూడా నేను ఇలానే చేస్తాను అనమాట. చూడండి ఎలా స్టిక్ అయిపోయిందో. సో ఇలా అన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకు టెన్షన్ ఉండదన్నమాట.
సో ఇదొకటి కిచెన్ టిప్ అనమాట. మన బ్లాగ్స్లో ఏదో ఒక టిప్ అయితే ఉంటుంది కదా. సో ఈరోజైతే ఈ టిప్ అనమాట, అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి. అలాగే ఇక్కడ నేను బిర్యానీ రైస్తో కలర్ రైస్ చేశాను. తెలంగాణ వాళ్ళైతే బగారా అంటారు, మనం కలర్ రైసు, తిరువాతన్నము ఇట్లా అంటాం కదండి. ఇలా ఈరోజు స్పెషల్ ఏమంటే సండే కాబట్టి గుమగుమలాడే మటన్ కర్రీ చేసుకుందామండి. అది కూడా మన రాయలసీమ స్పెషల్లో స్ట్రాంగ్గా చాలా స్పైసీగా చేసుకుందామండి. చలికాలం కాబట్టి అందరికీ జలుబు దగ్గులు ఉంటాయి కదా. ఇలా చేసామంటే పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్ అంటారు అందరూ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి ఎలా ఉందో. రైస్ కుక్కర్లో కూడా మేము ఎక్కువ వాడము, ఏదో ఎక్కువ క్వాంటిటీ అంటే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను అనమాట. ఫ్రెష్గా చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొని వచ్చుకుంటే బాగుంటుంది. సో అందులోకి సాల్ట్ని యాడ్ చేశాను, తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచి పసుపు కూడా యాక్చువల్గా మనం ఆర్గానిక్ వాడడమే బెస్ట్ అండి. సో అందుకు పట్టించుకొని పెట్టుకోండి. 1 స్పూన్ వేసాను. ఇది ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత జీరా పౌడర్ కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే అరుగుదల బాగుంటుందన్నమాట. సో 1 స్పూను. అలాగే మనం రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ అన్నాం కదండి. సో అందుకోసం నేనైతే 1 కేజీకి 3 స్పూన్స్ పైనే వేసాను అనమాట. ఎందుకంటే ఈ కారం పొడి కూడా చాలా స్పైసీగా ఉంది, కారంగా ఉందన్నమాట. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం నీసు వాసన పోతుంది, మనం వేసినవన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట. అందుకోసం కొంచెం లెమన్ వాటర్ ఇవన్నీ వేసేసుకొని మటన్ ముక్కలకు బాగా ఉప్పు కారం అన్నీ పట్టించేటట్టు అనమాట. అంతా నీట్గా కలిపి పెట్టుకోవాలి. మనం ఎంత కలిపి పెట్టుకున్నామంటే 1 అవర్, లేదు అంటే టైం ఉందంటే 2 అవర్స్ పెట్టేస్తే ముక్కకు అనేది బాగా పట్టుతుంది అనమాట. ముక్క కూడా సాఫ్ట్గా అవుతుంది. మనము చింతపండు బదులు నిమ్మకాయ పులుపు వేసాం కదండి, చాలా బాగా ముక్క ఇది అవుతుంది అనమాట. సో ఇది మనమైతే ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసాము. ఇక్కడ మనము ఇంకా మటన్ కర్రీ చేసుకోవాలి కదండి. సో పెద్ద పాత్ర తీసుకొని, పెద్ద కుక్కర్ అనమాట, ఇందులో ఆయిల్ ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి కర్రీ. సో అందుకోసం నేను ఒక 150 ml యాడ్ చేశాను అనమాట. అది ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ను చాపర్లో చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మరీ రెడ్ కలర్ వచ్చే వరకు చేయొద్దండి, ఎందుకంటే తీపి అవుతుంది కూర. సో మీడియంగా ఫ్రై అయితే పచ్చివాసన పోయే వరకు సాఫ్ట్గా అయితే సరిపోద్ది అనమాట. సో తర్వాత దీనికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా పట్టుకుంటే బెస్ట్ అండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అది కూడా ఒక పెద్ద స్పూన్ అనమాట. అది కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు మనం ఇలా వేయించుకోవాలి. తర్వాత మనము మిక్సీ పట్టుకోకుండా చాపర్లో పట్టుకుంటే ఇలా కొద్దిగా వడకలుగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. టమాటా ఒక 2 టమాటాస్ తీసుకున్నా నేను. సో ఇవి కూడా దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. అప్పుడు అన్నింటికి బాగా సమానంగా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు వీటికి బాగా ఉప్పు కారం అన్నీ పట్టుకొని ఉంటాయండి ఆల్రెడీ. ఇప్పుడు మనం తరువాతలో ఆనియన్స్, టొమాటో అన్నీ వేసేసాము. సో ఒక్కసారి ఇలా మొత్తాన్ని మటన్ అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి కొంచెం అలా పెట్టేసుకోవాలన్నమాట. కొత్తిమీర, గరం మసాలా పౌడర్, మటన్ మసాలా అంటాం కదండి, ఆచి వాళ్ళదైనా ఎవరెస్ట్ వాళ్ళదైనా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇంకా కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్. నేను చెప్పాను కదండి 3 స్పూన్స్ అని, అప్పుడు 2 స్పూన్స్ వేసాను, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అనమాట. ఇది చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. దీనికి వచ్చే కర్రీతోనే మనము రైస్ అంతా తినొచ్చు. సో అలాగే వేడి వాటర్ అనమాట, చల్ల నీళ్ళు పోయకుండా కొంచెం వేడి వాటరు కెటిల్లో పెట్టామంటే వేడి అవుతాయి. 1 కప్పు నిండా వేసేసాను, ముక్క మునిగేంత వరకు అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట.
ఎందుకంటే మటన్ కదండి, చాలా బాగా ఉడికితేనే బాగుంటుంది అనమాట. చూడండి, ముక్క ఉడికేసి మనం వేసిన వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది అనమాట. ముక్క కూడా మనకు బాగా స్మూత్గా ఉడుకుతుంది, చిదిగిపోకుండా ఉంటుంది అనమాట ముక్కలు నానబెట్టడం వల్ల. అలాగే ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసా, అంటే మనకు పాల మీద మీగడ కానీ లేకపోతే పెరుగు మీద మీగడ కానీ ఉంటుంది కదండి, అది యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట, కమ్మగా ఉంటుంది. సో ఇలా వేసేసి మన మటన్ కర్రీ అనేది తయారైపోయింది ఈరోజు స్పైసీగా. అలాగే మన గార్డెన్ విషయానికి వస్తే చూడండి, శివరాత్రికి మనకు శివునికి రుద్రాక్ష పూలు ఎలా పూస్తున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. నేను నందివర్ధనంలోనే ఒక చెట్టును వేశాను, చాలా తమాషాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం